హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడైతే శుభ్రంగా ఉన్న ప్రాంతాల్లో మనుషులు జీవిస్తారో అక్కడ వాళ్ళ ఆయుష్ ఎక్కువగా ఉంటుంది. అలాగే శుభ్రం లేని ప్రాంతాల్లో జీవించేవాడు వయసు చాలా తక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని నేను చెప్పడం లేదు, సర్వేలే చెప్తున్నాయి. అవును, ఇది నిజం. ఈ ప్రపంచంలో ఎన్నో శుభ్రమైన దేశాలున్నాయి. ఈ శుభ్రమైన దేశాల్లో జీవించేవాళ్లు ఎక్కువ కాలం బ్రతుకుతున్నారట. ఎందుకంటే అక్కడ గాలి స్వచ్ఛంగా ఉంటుంది, వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది, పరిశుభ్రమైన ఆహారం తింటున్నారు, ప్రశాంతమైన వాతావరణంలో వ్యాయామాలు చేస్తూ ఎక్కువ రోజులు బ్రతుకుతున్నారు. అందుకే ఈరోజు నేను ఈ ప్రపంచంలో ఉన్న టాప్ 10 క్లీనెస్ట్ కంట్రీస్ గురించి మాట్లాడబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. డోంట్ మిస్ ఇట్. మీరు ఎప్పుడైనా స్వర్గాన్ని చూసారా? పోనీ స్వర్గం ఎలా ఉంటుందో మీరు ఎక్కడైనా చదివారా, విన్నారా? అయితే రండి, ఈరోజు నేను స్వర్గాన్ని తలపించే కొన్ని అద్భుతమైన, అందమైన, పరిశుభ్రమైన దేశాలకు మిమ్మల్ని తీసుకువెళ్ళబోతున్నాను. సో లెట్స్ గో. శుభ్రమైన నీరు, స్వచ్ఛమైన గాలి, ప్రతిరోజు శానిటేషన్, చెత్తా చెదారం అన్నీ కూడా ఒక పద్ధతిలో వాటిని రీసైక్లింగ్ చేయడం. నగరంలో ఎక్కడా ఫ్యాక్టరీ ఉండదు, ట్రాఫిక్ ఉండదు, ఎందుకంటే వాహనాలు అక్కడ ఉండవు కాబట్టి. అలాగే రోడ్లు, వీధులు, ఇల్లు అన్నీ అక్కడ శుభ్రంగా ఉంటాయి. అందుకే నేను ఆ దేశాన్ని స్వర్గం అని చెబుతున్నాను. మరి స్వర్గం అంటే ఎక్కడో కాదు, ఇక్కడే ఉంది కదా మరి. సో ఇప్పుడు ఈ హెవెన్ కంట్రీస్లోకి వెళ్ళిపోదాం. అందులో ముందుగా నెంబర్ 10 జర్మనీ. ఇది యూరోపియన్ దేశాల్లో ఒకటి. టాప్ క్లీన్ కంట్రీస్ లిస్ట్లో టాప్ 10లో ఉంది. ఈసారి ఓవరాల్గా ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 77.22 ఉంది. ఈ దేశంలో 8.32 కోట్ల మంది మాత్రమే ఉన్న ఈ దేశం చాలా అడ్వాన్స్డ్గా ముందుకు వెళుతోంది. దీనికి తోడు ఎన్విరాన్మెంట్ విషయంలో కూడా ముందుంది. నిజంగా ఇలా ఒక పక్క డెవలప్మెంట్ కావడంతో మరో పక్క ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవడం అంటే చాలా చాలా కష్టం కదా. నిజంగా ఇదొక గొప్ప విషయం. ఇక నెంబర్ 9 నార్వే. టాప్ క్లీనింగ్ కంట్రీస్లో ఇది 9th ప్లేస్లో ఉంది. ఈ దేశంలో 53.8 లక్షల మంది పాపులేషన్ ఉంది. దీని ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ స్కోర్ 77.7. ఇక్కడ నిత్యం శానిటేషన్ జరుగుతూనే ఉంటుంది. అలాగే ఇక్కడ నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. స్వచ్ఛం అంటే మేం కూడా ఫిల్టర్ వాటర్ తాగుతున్నాం అనొచ్చు, కానీ ఇక్కడ వేరు. అసలు అవి స్వచ్ఛమైనవి కాదు. కానీ నార్వేలో దొరికే నీళ్లను టెస్ట్ చేస్తే 100కి 100 మార్కులు పడతాయట. ఎయిర్ క్వాలిటీలో కూడా ఈ దేశం టాప్ ప్లేస్లో ఉంది. ఇందులో 97.9 మార్కులు పడ్డాయి ఆ దేశానికి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే నార్వేలో ప్రజలు ఉపయోగించే ఎలక్ట్రిసిటీలో దాదాపుగా 97% ఎలక్ట్రిసిటీ సోలార్ నుంచే వస్తుంది. ఇక నెంబర్ 8 స్వీడన్. ఈ దేశం కూడా ఓవరాల్గా ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో 78.72 స్కోర్ చేసింది. ఇక్కడ 1 కోటి మంది పాపులేషన్ ఉంటుంది. ఇక్కడ ఎన్విరాన్మెంట్ చాలా అందంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ వాటర్ చాలా క్లీన్గా ఉంటుంది. ఈ దేశంలో ఈ వాటర్ విషయంలో ఇంటర్నేషనల్ ISI మార్క్ సంపాదించింది. అంతేకాకుండా ఈ దేశం నేచర్ లవ్లీ దేశం. అంటే ఈ దేశానికి నేచర్ అంటే చాలా ఇష్టం. అందుకే ఇక్కడ ఎన్విరాన్మెంట్ చాలా శుభ్రంగా ఉంటుంది. నెంబర్ 7 ఫిన్లాండ్. ఫిన్లాండ్ దేశం టాప్ 10 క్లీన్ కంట్రీస్ లిస్ట్లో 7th ప్లేస్లో ఉంది. దీని ఇండెక్స్ 55.33. కేవలం సైకిల్స్ని మాత్రమే ఇక్కడ వాడతారు. ఈ దేశంలో కూడా ఎక్కువ ఎలక్ట్రిసిటీ సోలార్ నుంచి వస్తుంది. ఇక ఎన్విరాన్మెంట్ విషయానికి వస్తే 90% శుభ్రంగా ఇక్కడ వాతావరణం ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటారు. ఇక ఎయిర్ క్వాలిటీలో ఈ దేశం స్కోర్ 98.98. ఇక అడవులు సంరక్షించుకోవడంలో ఈ దేశం ముందు వరుసలో ఉంటుంది. ఇక నెంబర్ 6 ఆస్ట్రియా. ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ స్కోర్ 79.6. ఈ దేశం ఎయిర్ సొల్యూషన్, స్టాండ్ కెమికల్స్, బేస్ మేనేజ్మెంట్ విషయంలో యూరోప్లోని అన్ని దేశాల కంటే ముందుంది. అలాగే అడవులను సంరక్షించుకోవడంలోనూ ఆస్ట్రియా టాప్ ప్లేస్లో ఉంది. ఇక ఎకోసిస్టమ్ గురించి అయితే చెప్పనక్కర్లేదు, ప్రపంచంలోనే టాప్ 3లో ఉంది ఇది. దానివల్ల ఇక్కడ ఎప్పుడూ పరిశుభ్రత ఉంటుంది. అందుకే ఈ దేశం పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తుంది. నెంబర్ 5 ఫ్రాన్స్. ఈ దేశంలో దాదాపుగా 6.74 కోట్ల మంది జనాభా ఉంది. కానీ ఆ దేశంలో ఉన్న శుభ్రతను చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎప్పుడు చూసినా ఇక్కడ గాలి, నీరు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సొసైటీ గురించి ప్రభుత్వం కంటే ఎక్కువగా ప్రజలే ఆలోచిస్తారు. ముఖ్యంగా పర్యావరణం గురించి అయితే మరీ ఎక్కువగా ప్రజలే ఆలోచిస్తారు. ఎప్పటికప్పుడు మొక్కలను నాటుతుంటారు. పరిసరాలన్నిటినీ వాళ్లే శుభ్రంగా ఉంచుతారు. అందుకే ఈ దేశం అన్ని దేశాల కంటే ఫ్రెండ్లీ దేశంగా మారిపోయింది. నెంబర్ 4 యునైటెడ్ కింగ్డమ్. ఈ దేశంలో 60.72 మంది ప్రజలున్నారు. ఈ దేశంలో జనాభా తక్కువ. ఇక శుభ్రత విషయంలో ఈ కంట్రీ టాప్ స్కోర్లోనే ఉంది. శానిటేషన్, నీరు, పరిశుభ్రత విషయంలో ఈ దేశం టాప్. ఈ దేశంలో నగరాలను చాలా నీట్గా ఉంచుకుంటారు. ఇక నెంబర్ 3 స్విట్జర్లాండ్. ఈ దేశం హనీమూన్ కపుల్స్కి పర్ఫెక్ట్ కంట్రీ. ఇక క్లీనింగ్ విషయంలో ఈ దేశంలో 81.5 స్కోర్ ఉంది. ఇక్కడ తాగే నీటి నుంచి శానిటేషన్, పరిశుభ్రత ఇలా అన్నిటిలోనూ ఈ దేశం టాప్ స్కోర్ని సాధించింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ దేశంలో నదుల్లోంచి డైరెక్ట్గా నీళ్లు గ్లాస్తో తీసుకుని తాగేయచ్చు. అంత క్లియర్గా ఉంటాయి ఇక్కడ నదులు. అసలు ఇవి హార్మ్ఫుల్ కాదు.
అడవులను సంరక్షించడంలో కూడా ఈ దేశం ముందుంటుంది. ఇక నెంబర్ 2 లగ్జంబర్గ్. ఈ దేశం ఒక పక్క తన పాపులేషన్ని పెంచుకుంటూ మరో పక్క తన దేశంలో ఎన్విరాన్మెంట్ని కాపాడుకుంటుంది. అందుకే ఈ దేశం ఎన్విరాన్మెంట్ విషయంలో 82.3 స్కోర్ని సాధించింది. శానిటేషన్ విషయంలో ఈ దేశానికి మరే దేశం సాటిరాదు. ఈ దేశంలో కేవలం 6.32 లక్షల మంది మాత్రమే ఉంటారు. అందరూ కూడా ఆ దేశ ఎన్విరాన్మెంట్ని ఎంతో ప్రేమిస్తారు, జాగ్రత్తగా చూసుకుంటారు. ఇక అన్నిటికంటే టాప్ నెంబర్ 1 డెన్మార్క్. శుభ్రత విషయంలో ఈ దేశం టాప్ ప్లేస్లో ఉంది. అంటే దాని అర్థం ఈ దేశం శుభ్రత విషయంలోనూ అలాగే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ విషయంలో చాలా కేరింగ్గా ఉంటుంది. ఈ దేశంలో జస్ట్ 58.3 లక్షలు అంటే దాదాపుగా 60 లక్షల మంది జనాభా మాత్రమే ఉంటుంది. కానీ ఎన్విరాన్మెంట్ విషయంలో, క్లీన్ విషయంలో ఈ దేశం స్కోర్ 82.5. అందుకే ఇది టాప్ 1లో ఉంది. ఎందుకంటే ఈ దేశం పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తుంది. వాటి ద్వారా ప్రజలకు చైతన్యం చేసి పర్యావరణాన్ని కాపాడుతూ ఉంటుంది. మరి ఈ టాప్ 10 కంట్రీస్లో మీరు ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారు? కామెంట్ చేయండి.